ఘాట్లో వ్యాపార కార్యకలాపాలు. నదిలో 100 మీటర్ల లోపే కట్టడాలు. నది లోపలికి వ్యర్థ పదార్థాలు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కార్పొరేషన్ లీజు ద్వారా 70 కోట్ల దోపిడీ. పోరాటానికి సిద్ధమైన జేవీపీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు కేసు. కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని పాలకులే చెరబడుతున్నారు. కంచె చేను వేసినట్లు పరమ పవిత్రమైన పద్మావతి నది ఘాట్ను కమర్షియల్ కార్యకలాపాలకు వేదికగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల అండతో ప్రకాశం బ్యారేజ్ కు తూర్పు అభిముఖంగా ఉండే పద్మావతి ఘాట్ను కొందరు యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. పుష్కరాల సమయంలోనూ, ప్రతి ఏటా భవానీ మాలల సమయంలోనూ పవిత్ర స్నానాలను ఆచరించే పద్మావతి ఘాట్ను హోటల్ వ్యాపార కార్యకలాపాలతోనూ, హోటల్ వ్యర్థాలను కృష్ణా నదిలోకి వదులుతూ నదిని అపవిత్రం చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఈ కార్యకలాపాలను కూటమి ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు పొడిగించేందుకు ప్రయత్నం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పబ్లిక్ ప్లేస్, పరమ పవిత్ర కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాలకు వినియోగించడంపై కొన్ని సంఘాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించబోతున్నాయి. విజయవాడ నడిబొడ్డున పండిట్ జవహర్ లాల్ బస్ స్టాండ్ కు ఎదురుగా కృష్ణా నది ఒడ్డున వివిధ రకాల హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పేరుతో పూర్తిగా కమర్షియల్ యాక్టివిటీ నడుస్తోంది. ఇది పూర్తిగా పద్మావతి ఘాట్లో ఏర్పాటు చేశారు. ఈ హోటళ్లు అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హోటళ్లలో వ్యర్థాలన్నింటినీ కృష్ణా నదిలో వదులుతున్న పరిస్థితి. దీంతో నదిలో నీళ్లు కూడా కలుషితమవుతున్నాయి. 1 అరా హోటళ్లు కాదు, చిన్న పెద్దవి కలిపి 100 వరకు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక కాంట్రాక్టర్ లీజుకు తీసుకుని ఇతర వ్యాపారులకు అద్దెలకు ఇచ్చారు. తెలంగాణలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడు ఏపీలో ఉన్న రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పారు. 2018 అక్టోబర్ 25వ తేదీన విజయవాడ కార్పొరేషన్ లో తెలంగాణ కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ఒప్పందం చేసుకున్నారు. అందుకు గాను మున్సిపల్ కార్పొరేషన్ కు సంవత్సరానికి 25 లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. 10 షాపుల్లో మాత్రమే అద్దెకివ్వాలి. కానీ చిన్నవి పెద్దవి కలిపి 100 షాపులకు అద్దెకిచ్చారు ఆ కాంట్రాక్టర్. ఒక్కో హోటల్ షాపు నిమిత్తం సగటున నెలకు 50,000 వసూలు చేస్తున్నారు. అంటే 100 షాపులకు నెలకు 50 లక్షలు. సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. లీజు పేరుతో విజయవాడ కార్పొరేషన్ కు ఆ కాంట్రాక్టర్ చెల్లిస్తోంది మాత్రం సంవత్సరానికి 25 లక్షలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దోపిడీ ఏ స్థాయిలో ఉంది అంది. కాంట్రాక్టర్ అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి ప్రభుత్వంలోని పెద్దలు, మున్సిపల్ అధికారులకు కొద్దో గొప్ప ముట్ట చెప్పడంతో ఎవరూ నోరు మెదపలేదు. 2018 అక్టోబర్ 5వ తేదీన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ కాంట్రాక్టర్ 5 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించుకున్నాడు. తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఈ దోపిడీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది. వైసీపీకి చెందిన ఒక మంత్రికి కాంట్రాక్టర్ ముడుపులు ముట్ట చెప్పడంతో అదే కాంట్రాక్టును కొనసాగించారు. అద్దెల ద్వారా ఏడాదికి 6 కోట్ల చొప్పున 7 ఏళ్లలో 42 కోట్లు దండుకున్నారు. ఈ లీజును అడ్డం పెట్టుకుని బస్ స్టేషన్ పక్కన ఉన్న రాజీవ్ గాంధీ పార్కులోనూ ఇదే కాంట్రాక్టర్ తిష్ట వేశాడు. మున్సిపల్ అధికారుల సహకారంతో ఎంటర్టైన్మెంట్, పిల్లల ఆటలకు సంబంధించిన కార్యకలాపాలను ఇదే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నాడు. ఈ పార్కులో నిర్వహిస్తున్న కార్యకలాపాల ద్వారా ఏడాదికి సుమారుగా మరో 4 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అని అంచనా. 7 ఏళ్ల నుంచి ఏడాదికి 4 కోట్ల రూపాయల చొప్పున 28 కోట్లు వెనకేసుకున్నారు. మొత్తంగా 2 చోట్ల కలిపి 7 ఏళ్లలో 70 కోట్లు దండుకున్నారు. E3 పేరుతో జాన్ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న వ్యాపార, హోటల్ కార్యకలాపాలన్నీ పద్మావతి ఘాట్లో నడుస్తున్నాయి.
పద్మావతి ఘాట్లో ఈ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జాన్ అనే సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. పద్మావతి ఘాట్ పూర్తిగా కృష్ణానది పరివాహక ప్రాంతం, రాష్ట్ర నీటిపారుదల శాఖ పరిధిలోనికి వస్తుంది. దీన్ని లీజుకిచ్చే అధికారం కార్పొరేషన్ కు ఎక్కడుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం 100 మీటర్ల కన్నా తక్కువలో నదీ ప్రవాహం ఉన్న చోట వ్యాపార కార్యకలాపాలకు ఎలా అనుమతించారు? ఈ హోటళ్లలో వ్యర్థాలన్నింటినీ కృష్ణానదిలోకి వదలడం వల్ల స్వచ్ఛమైన నది కలుషితం అవుతుంది కదా. నదీ పరివాహక ప్రాంతాన్ని పబ్లిక్ ప్లేస్ కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా తన నిబంధనల్లో పేర్కొంది. అలాంటి పబ్లిక్ ప్లేస్ ను ఎలా వ్యాపార కార్యకలాపాలకు ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కార్పొరేషన్ ఇవ్వాలి. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి మున్సిపల్ శాఖ డబ్బులు దండుకుంటున్న వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. హోటళ్ల పేరుతో పద్మావతి ఘాట్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా నదిలోకి కూడా యథేచ్ఛగా దిగుతున్నారు. పద్మావతి ఘాట్లో ఏర్పాటు చేసిన ఈ హోటళ్ల నుంచి మెట్ల మీదుగా నదిలోకి దిగకుండా ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి సమయాలలో సైతం కొందరు హోటళ్లకు వచ్చిన వారు నది లోపలికి ఇసుక తిన్నెల మీదకి దిగే వారికి ఇబ్బంది లేకుండా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. కొందరు యువతీ యువకులు రాత్రి సమయాలలో ఇసుక తిన్నెల వైపునకు వెళ్లడం ప్రమాదకరంగా కూడా మారుతోంది. మహిళలు, యువతుల భద్రతకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారు? కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంపై జై భీమ్రావు భారత పార్టీ న్యాయ పోరాటానికి దిగుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా కొంత సమాచారం సేకరించాము అని, పద్మావతి ఘాట్లో కమర్షియల్ యాక్టివిటీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధము అని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. పూర్తిగా ఆధారాలతో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్లో ఫిర్యాదు చేయబోతున్నాము అని జేబీపీ రాష్ట్ర నాయకులు పరాసార్ సురేష్ మీడియాకు వెల్లడించారు. ఈ 3 హోటళ్ల కార్యకలాపాల నిమిత్తం జాన్ సంస్థకు లీజును కొనసాగించవద్దు అని, ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞాపన పత్రం అందించాము అని తెలిపారు. పద్మావతి ఘాట్లో కమర్షియల్ యాక్టివిటీకి లీజును కొనసాగిస్తే ప్రజాందోళనకు దిగుతాము అని హెచ్చరించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఇతర చోట్ల కూడా అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా కూడా తమ పార్టీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతుంది అని ప్రకటించారు.